జీవీ న్యూస్ లో 2 వారాల క్రితం ప్రసారమైన తెలంగాణకు మరో జాతీయ ప్రాజెక్ట్ అనే న్యూస్ జనాల్లో బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల దామగుండం ప్రజలు సేవ్ దామగుండం అనే పేరుతో ప్రభుత్వంలో చైతన్యం తేవడానికి కంపెయినింగ్ స్టార్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రక్షిత అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పచ్చదనం జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ పనులు 12 లక్షల చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నాయి. రాడార్ స్టేషన్ కు భూ కేటాయింపుల్ని రద్దు చేసి అటవీ ప్రాంతాన్ని రక్షించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. సేవ్ దామగుండం నినాదంతో ఈ భూముల పరిరక్షణకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తెలంగాణ శాఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. తెలంగాణలో పచ్చదనాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. 4000 ఎకరాల గల మొత్తం అటవీ ప్రాంతంలో భారత నౌకాదళానికి సంబంధించిన వ్యూహాత్మక కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2900 ఎకరాల అటవీ భూమిని విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ కు అప్పగించింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే జలాంతర్గాములు, నౌకల నుంచి వచ్చే సంకేతాల పర్యవేక్షణకు పూడూరులో వేరిలో ఫ్రీక్వెన్సీ VLF స్టేషన్ లో ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇప్పటి వరకు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో తొలి VLF స్టేషన్ ఉండగా దామగుండం రెండోది అవుతుంది. అనంతగిరి కొండలకు అతి సమీపంలోనే దామగుండం రక్షిత అడవులు ఉన్నాయి. లక్షల చెట్లు, వేల జింకలు, అడవి పందులు, పక్షులతో జీవ వైవిధ్యం అలరారుతుంది. వందల చెట్ల రకాలు, ముఖ్యంగా ఔషధ మొక్కలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. రాడార్ స్టేషన్ నిర్మాణంలో మూసీ నది క్యాచ్మెంట్ ఏరియాపై ప్రభావం పడుతుందనేది వృక్ష సంపదకు దీర్ఘకాలంలో అపార నష్టం వాటిల్లుతుంది అనేది పర్యావరణ సంస్థలు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తల ఆరోపణ. రేడియన్స్ తో ప్రజల ఆరోగ్యం, స్థానిక వాతావరణంపై ప్రభావం పడుతుందని వాదిస్తున్నారు. VLF రాడార్ స్టేషన్ కు భూముల కేటాయింపుతో ప్రభావితమయ్యే స్థానిక ప్రజలతో సంప్రదింపుల ప్రక్రియ జరగలేదు. ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 గ్రామాలపై, అదేవిధంగా 60,000 మందిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూవ్మెంట్స్ పేర్కొంది. VLF స్టేషన్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు దశాబ్దంతో పాటు దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాడారు. ఈ స్టేషన్ కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆందోళన కలిగిస్తుంది. దామగుండం అటవీ భూముల పరిరక్షణకు గతంలో వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా 12,12,753 చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అప్పటి అటవీ శాఖ సంరక్షణ ప్రధాన అధికారి PCCF హైకోర్టుకు తెలిపారు. చెట్ల నరికివేతతో హైదరాబాద్ లో తరచూ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి, భూముల కేటాయింపును రద్దు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ప్రజా ఉద్యమాల వేదిక కోరింది. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.